ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమె రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. కవిత బయట ఉంటే సాక్ష్యాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్లు వేస్తూ వస్తోంది ఈడీ. దీంతో కోర్టు సైతం ఆమె కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. విధానంలో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. జూన్ 3 వరకు కవిత రిమాండ్ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో ఇప్పటికే ఆమె కస్టడీలో ఉండగా పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత సహా 4గురిపై దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కోర్టులో వాదనలు జరిగాయి. 5గురు నిందితుల పాత్రపై ఆధారాలు పొందుపరిచామని కోర్టులో ఈడీ తెలిపింది. కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్తో పాటు మరో 2పై 7వ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు వివరించింది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమవగా ఆమె పాత్ర మినహా మిగతా 4గురి పాత్ర గురించి వివరించాలని జడ్జి ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహార్ జైల్లో ఉంచారు. జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ ఆమెను అరెస్టు చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్లో కొనసాగుతున్నారు. కేసు విచారణ జరుగుతున్నందున ఆమె బయట ఉంటే సాక్ష్యాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని, కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ పిటిషన్లు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో న్యాయస్థానం కూడా కవిత కస్టడీని పొడిగిస్తూ వస్తోంది.